ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఏ ఫలితాలు మనం పొందుతాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చంద్రబలం, రవిబలం అంటే చంద్రుడి యొక్క అనుకూలత, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. సూర్య భగవానుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఎంతటి కష్టమైన పనినైనా చక్కగా చేసేటువంటి నైపుణ్యం ఉంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎంత ఆదాయం వచ్చినా కూడా సరిపోయేటువంటి పరిస్థితి అయితే కాదు. ఆదాయానికి మించినటువంటి వ్యయం జరుగుతూ ఉండడం వల్ల మనం ఏం చేయగలం చెప్పండి. అంతేకాకుండా ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి, చిన్న చిన్న కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారపరంగా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. షేర్స్ వారికి పర్వాలేదు, రియల్ ఎస్టేట్ వారికి సామాన్యం, వృత్తులు చేసేటువంటి వారికి అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. ఇంకా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపారస్తులకు కూడా ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఇప్పుడు పర్వాలేదు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి గత 4 వారాల కంటే రవి బలం, చంద్ర బలాలు అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన విషయాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. అంటే చిన్న చిన్న అవాంతరాలని పక్కన పెట్టాలి. ఏకాగ్రతగా ఒక మంచి పని యందు విశ్వాసంతో ముందుకు మనం వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ వారం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో ఏం చేస్తారు, గురువారం నాడు పసుపు కొమ్ములు, అదే పసుపు కుంకుమ అమ్మవారికి ఇవ్వండి. గురువారం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా గురువారం నాడు పసుపు కొమ్ములు దానం చేయండి, సత్ఫలితాలు ఖచ్చితంగా కనపడతాయి.